రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, కమిషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణాలను గాలి కొదిలేసిన వారికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గీతా జయసూర్యలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని వారు మండిపడ్డారు. వెలుగోడు ప్రాజెక్టు ద్వారా ప్రతి అడుగును తడిపి రాయలసీమను సస్యామలం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలగనూరు కరకట్ట మట్టిని సైతం వైకాపా హయాంలో అమ్ముకున్నారని ఆరోపించారు. కరకట్ట ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణ మరమ్మతులకు ₹1 కోటి, శాశ్వత పనుల కోసం ఇటీవలే మరో 58 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే ప్రాజెక్టుల కోసం 6,600 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఓకేనా ఎస్ మేడం. మెన్షన్ చేసిన వాళ్ళు ఇచ్చిన నీట్గా రాసిన నీట్గా రాసి పెట్టాను. వాళ్ళు ఇచ్చిన యోగ్య లేదు, చదువు రాదు, పంపిస్తాం అందరికి. చాలా పేరు పంపిస్తాం. అందరికీ నమస్తే. జిల్లా నంద్యాల జిల్లాకు తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా అధ్యక్షురాలుగా ఎన్నికైన మా చెత్తమ్మ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, నా సహచర శాసనసభ్యుడు జయసూర్య గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న పోయినారు ఈ పెద్ద మనుషులంతా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, మన జిల్లా, పక్క జిల్లా, ఇంకా పక్క జిల్లా అందరు కలిసి చాలా రోజులైంది కదా బయటికి రాక వీళ్ళు పొద్దుపోక వచ్చినారు, బాగున్నారు, పోయినారు, చూసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ వాస్తవాలు కూడా చెప్తే బాగుంటుంది, నిజాలు కూడా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తే కూడా బాగుంటుంది. ఊరికే పోయినాము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థాలు, దాని గురించి ఆయన మాట్లాడితే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయడం అనేది ఇది ఎంత పాపం. మీరు నిజాలు కూడా మాట్లాడండి, బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి క్లియర్గా ఉన్నాయి, మీకు కూడా ఇస్తాం రండి, మీడియాకు కూడా ఇస్తే, ఎందుకంటే మీరు చూపించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 2020వ సంవత్సరంలో వీళ్ళు ఒక జీవో ఇస్తే 203 జీవో మీద గనిలోల శ్రీనివాస్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు పోయినాడు. దీనిపైన పోతే ఎన్జిటి ఏం చేసేసింది, సో దాన్ని స్టే ఇచ్చింది. దానిపైన ఇస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్జిటి కోరింది దాని మీద. ఇవన్నీ అప్పుడు జరిగినట్లే. సో వాళ్ళు క్లియర్గా రిపోర్ట్స్ ఇచ్చినారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్జిటి ఏం చేసింది, టెంపరీగా స్టాప్ చేస్తూ, కానీ దీనికి పూర్తి స్థాయిలో మీరు పర్మిషన్లన్నీ తీసుకొని, పర్మిషన్స్ తీసుకొని మొదలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇచ్చింది. అవునా? సో వీళ్ళు వాళ్ళ టైమే కదా ఇదంతా. ఈ ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు దీని మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఇవి క్లియర్గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు మీడియాకి ఇస్తాం మేము. దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి? చిన్న గ్రామం నాకు బాగా బతికింది.
ఇది ఈయన కాన్స్టిట్యూన్సీలో ఉంది. నాకున్నది ఇల్లు కాలిపోతే ఆ వాసాలు తీసుకొని గడ్డి తీసుకొని వేస్తే చూస్తే ఇల్లు అంత దుర్భరంగా ఉన్నది. అదే ఊరు ఇప్పుడు పోతే నా ఆశ్చర్యపోయిన లింగాపురం, ఆ ఊరు కూడా మోస్ట్లీగా ఇళ్ళన్నీ ముస్లిమ్స్లో కాలిపోయినాయి. ఇప్పుడు నేను పోతే ఆశ్చర్యపోయిన చూసి ఇల్లు ఏమో ఆయన ఇట్లా బ్రహ్మాండం కట్టారని. 3 కార్లు నీళ్ళు వస్తున్నాయని నేను సగౌరవంగా అన్న 3 కార్లు నీళ్ళు వస్తున్నాయి, 5 ఎకరాలు 10 ఎకరాలు మాకు ఉన్నాయి. ఈరోజు మా స్థితికి పెరగాల అనేది ఎన్టీ రామారావు ఆశయం, మన ఆశయం. రైతులు బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా. ఆ రకంగా కమిట్మెంట్ ఎన్టీ రామారావు పనిచేశారు. ఆ పని చేసిన తర్వాతనే మాకు ఫలితాలు వచ్చినాయి. మహానుభావుడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు. వెలుగోడు నుంచి తీసుకొని చాగల్మరి వరకు, ముత్యాలపాడు వరకు ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ అంతా నింపినాడు. దానివల్ల సేద్యం వస్తుంది. లేకుంటే ట్యాంక్స్ అన్ని వర్షాధారం మీద ట్యాంకులు లేవి, లేకుంటే నీళ్ళు లేవు దానికి. అని ఎవరు నింపినారు? చంద్రబాబు నాయుడు నింపారు. కాబట్టి ఇప్పుడు ఆ ట్యాంకులు నింపుకుంటూ, తెలుగు నీళ్ళు నింపుకుంటూ మనం సేద్యం చేసుకుంటాం. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట. అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.